ఇప్పుడే లక్ష్మీకార్లో అవతార్ 3 ఫైర్ అండ్ డాష్ చూడడం జరిగింది. అండ్ ఇంకా మూవీ ఎలా ఉందంటే, హలో ఆల్ వెల్కమ్ టు ఎవరీబడి అండ్ హీర్ ఇస్ నాన్స్ పల్లి ఫిల్మ్ అవతార్ 3. మూవీ ఎలా ఉందంటే ఇట్స్ అబ్సల్యూట్లీ అవతార్ అన్నట్లు. విజువల్స్ బాగున్నాయి. అంటే అబ్సల్యూట్లీ అవతార్ అంటే అవతార్ అని కాదు, అవతార్ 2 చూసినట్టు అనిపించింది. ఏం లేదు లోపల అంత డొల్ల అన్నట్లు. 2ని 1ని తిప్పి తిప్పి కొట్టినట్టు అనిపించింది. అవతార్ 1 అయితే వీళ్ళు ఎప్పటికీ మ్యాచ్ చేయలేరు. కొంచెం డిసప్పాయింట్ అయినా. బట్ యావరేజ్ విజువల్స్కి అయితే మనం అలాంటి విజువల్స్ మనం ఎప్పుడు తీయలేము, మనం చూడలేము కూడా మన జీవితంలో. సో విజువల్స్కి అయితే వేయచ్చు, బాగానే వాడారు విజువల్స్. బట్ స్టిల్ స్టోరీ అటు తిప్పి ఇటు తిప్పి వేసినట్టు అనిపించింది. అండ్ ఇట్స్ యావరేజ్ అని అన్నట్లు. ఇక పాజిటివ్స్కి వస్తే విజువల్స్ బాగున్నాయి, CGI గ్రాఫిక్స్ అంతా పిక్స్ లో ఉంది. ఒక్కొక్క సినిమాకి విజువల్స్ పెంచుకుంటూ పోతున్నారు. అండ్ CGI కూడా అసలు మాటలు లేవు. ఎమోషన్స్ నాకు బాగా వర్కౌట్ అయినాయి పాజిటివ్స్ లోకి వస్తే. ఇక నెగిటివ్స్ అంటే ఇంకా తిప్పిన రుబ్బిన పిండిని రుబ్బినట్టు అదే తిప్పి వేస్తున్నారు. యాక్చువల్లీ ఇది మన తెలుగులో ఇట్లనే చేస్తే మన ఆడియన్స్ మైండ్ సెట్ ప్రకారం తిప్పింది వేస్తుంది కదా, ఏం చూస్తాం అనిపిస్తుంది. కానీ హాలీవుడ్ అయితే వాళ్ళు విజువల్స్ కి వీటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి అలా బాగా నచ్చేస్తుంది. నాకైతే పెద్దగా యావరేజ్ అనిపించింది. ఆ కాన్ఫ్లిక్ట్ ఒక ట్రెండ్ మనం చూసిన అవతార్ 2లో కూడా ఆ తెగకి ఈ తెగ మధ్య జరుగుతుంది. ఇప్పుడు కూడా అంతే, ఒక ఫైర్ అనే తెగ వస్తుంది, వాళ్ళకి వీళ్ళకి మధ్య జరగడం. వీళ్ళు ఊకే ఆ మనుషులు ఆకాశవాసులు వచ్చి వీళ్ళని తీసుకుపోవడం ట్రై చేయడం, వీళ్ళు కావాలని దొరికిపోవడం, మళ్ళీ ఆడకపోయి తెచ్చుకోవడం. ఇదే అవతార్ 1 నుంచి ఇదే జరుగుతుంది. అవతార్ 2 కొంచెం డైల్యూట్ అయింది, అవతార్ 3 అయితే మరీ డైల్యూట్ అయిపోయింది. నాకైతే పెద్దగా అనిపించలేదు. నాకు తెలుసు నేను చెప్పాక మీరు నన్ను గట్టి కింద కామెంట్స్ వేసుకుంటారని. ఓకే. ఇక స్టోరీ విషయానికి వస్తే సేమ్ జేక్ ఫ్యామిలీ చుట్టూ జరుగుతూ ఉంటుంది. పాండోరా యొక్క విజువల్ చూపిస్తూ ఉంటారు ఫస్ట్ నుంచి వెళ్ళి. అండ్ ఇంకో క్లాన్ యాడ్ అయితే ఫైర్ అనే క్లాన్. ఒక పక్క హ్యూమన్స్ పాండోరాని ఆక్రమించి చూస్తూ ఉంటారు కంట్రోల్ తీసుకొని. అండ్ ఇంకో పక్క కొత్త ఫైర్ క్లాన్ వస్తుంది, ఇంట్రడ్యూస్ అవుతుంది కొత్త క్లాన్. దీనికి మధ్య గొడవలు ఇవే జరుగుతూ ఉంటాయి. అంటే వాళ్ళ ఐడియాలజీ మొత్తం నాస్తికుల్లా ఉంటారు ఆ ఫైర్ క్లాన్ వాళ్ళు. అంటే అయోవా అని కులదేవత, దానికి అంతా ఆపోజిట్ ఈ ఫైర్ క్లాన్ వాళ్ళు. ఆ క్లాన్కి ఈ క్లాన్కి మధ్య అంతా డిఫరెంట్ ఉంటాయి, ఐడియాలజీస్ డిఫరెన్స్ ఉంటాయి. హ్యూమన్స్ కంట్రోల్ తీసుకుంటాం అనుకుంటారు కదా, వాళ్ళతో వీళ్ళు చేతులు కలిపి వీళ్ళకి ఆపోజిట్ అవుతారు అనమాట. గదే స్టోరీ ఉంటుంది. ఇంకా అదే అటు ఇటు తిప్పుతూ ఉంటారు. ఇక కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఎవరంటే మన స్పైడర్ గాడు, మన టార్జన్ గాడు. ఆడితే బాగుంటుంది. యావరేజ్ ఉన్నట్లు. మీరైతే విజువల్స్ అవతార్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే బాగా నచ్చేస్తుంది. కొన్ని కామెడీ డైలాగ్స్ కూడా బాగున్నాయి. ఇంటర్వెల్ కూడా మొత్తం లవ్ సీన్ నడుస్తూ ఉంటుంది. లోక్ వాడే నారప్ప కొడుకుంటాడు కదా, దూలగాడు గట్లే వేస్తూ ఉంటాడు అంతా. క్లైమాక్స్ అయితే నేను ఇంకా అయిపోయిందా ఇంకా ఉందనుకున్నానే అనిపిస్తుంది. ఎందుకంటే క్లైమాక్స్ లానే లేదు. నాకు క్లైమాక్స్ పెద్దగా నచ్చలేదు. అండ్ నార్మల్ ఆడియన్స్కి అయితే యావరేజ్ అనిపించవచ్చు. కల్ట్ అవతార్ ఫ్యాన్స్కి అయితే ఇక ధూళిపేట అర్చుకుని బయటకు వస్తారు అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు చాలా మంది అవతార్ 2 కన్నా అవతార్ 3 బాగుందంటారు. నాకైతే అవతార్ 1 బాగుంటుంది, అవతార్ 2 బాగుంటుంది. ఇప్పుడు అవతార్ 3 అంత పెద్ద నచ్చలేదు, జస్ట్ యావరేజ్ 1 అన్నట్లు. ఇది 9th వంటర్ అనమాట. 8th వంటర్ ఆల్రెడీ మన శివ యాడ్ చేసినాం కాబట్టి ఇది 9th వంటర్. కానీ ఎక్స్పెక్టేషన్ తక్కువ పెట్టుకుని పోండి. ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకుంటే నాలాగా నిద్రపోతారు థియేటర్లో. నేనైతే మాక్సిమం 3 hours 15 minutes 2 hours 15 minutes నిద్రపోయినా. నిద్ర లేకుండా ఉందని చెప్పకండి, నేను ఆల్రెడీ నైట్ బాగానే నిద్రపోయినా. బట్ స్టిల్ నిద్ర వచ్చింది. కల్కి కూడా ఇట్లనే జరుగుండే. క్లైమాక్స్ కి ధనుంజయ అన్నమిటి లేచిన ఆ క్లైమాక్స్ కొంచెం లేద్దామని చెప్పి కూర్చున్నా. అండ్ కొన్ని క్రియేచర్స్ని బాగానే ఇంట్రడ్యూస్ చేశారు, బాగానే లేపినాయి, కొంచెం పాజిటివ్ అయినాయి. కానీ స్టిల్ క్లైమాక్స్ నాకు పెద్ద సాటిస్ఫై అవ్వలేదు. మళ్ళీ దీనికి పార్ట్ 4 తీసుకొస్తారు, పార్ట్ 5 కూడా తీసుకొస్తారు. యాక్చువల్లీ ఇన్ని పార్ట్స్ తీయకుండా 5 parts తీయకుండా ఒక 3 partsలో కొడితే అయిపోయిండే. మొత్తం డైల్యూట్ అవుతుంది అనమాట. అంటే పాలలో నీళ్ళు వేసి ఆ నీళ్ళ పాలు చేసినట్టు అట్లా అవుతుంది. యాక్చువల్లీ ఇలాంటి కలర్ క్లాసిక్ ఎక్కువ లాగకూడదు. 3 hours 15 minutes రన్ టైం పెట్టినప్పుడు అంత కొంచెం గ్రిప్పింగ్ ఉంచుకోవాల్సింది. ఈ వీక్ చూసేయచ్చు యావరేజ్ అన్నట్లు. ఎక్స్పెక్టేషన్ మాత్రం తక్కువ పెట్టుకుని పోండి. మళ్ళీ చెప్తున్నా, ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకుంటే డిసప్పాయింట్ అవుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పండు. కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. బై.